భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛనిచ్చే విధానం, వితంతో పింఛనిచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మాకు పెన్షన్ రావట్లేదు, మీరు పెట్టిన హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయటం లేదని పబ్లిక్ లో కొంతమంది ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మీరు నిజంగా ఏ సమాధానం చెప్పాలండి? త్వరలో ఇవన్నీ అమలు చేస్తాం, అవకాశం చూసుకొని ఖచ్చితంగా అమలు చేస్తాం అన్న ఈ మాట చెప్పాలి. మీరు ఎవరికి మైక్ ఇవ్వాలో తెలియదా, ఎవరిని కోఆర్డినేటర్ చేయాలో తెలియదా, ఎవరితో మాట్లాడించాలో తెలియదా అని మీకున్న మీ టీం ని అక్కడ పబ్లిక్ లోనే అందరూ చూస్తుండగానే సార్ మైక్ ఎవరికి ఇస్తే ఏముందండి, మీరు అమలు చేసిన పథకాలు అమలు చేస్తారా చేయరా, మీరు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా, ఇది క్లారిటీ ఇవ్వాలి కదా. ఆవిడ ఏం అడిగిందండి, మాకు పెన్షన్ రావట్లేదు, వితంతు పెన్షన్ రావట్లేదు అని ఆవిడ అడిగింది. ఆవిడ అడిగిన దానికి ఆవిడకి సమాధానం చెప్పాలి కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమో ఈవిడ మైక్ ఎందుకు ఇచ్చారు అని పబ్లిక్ లో అంటారండి ఎవరైనా? అంటే మీ మనసులో ఇవ్వాలన్న ఆలోచన లేదండి. వీళ్ళు ఇచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. మొన్న నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? పథకాలు బయటకు చెప్తారు, మీరు మాత్రం ప్రజలకు మాత్రం ఏ మేలు చేయరు, ప్రశ్నించిన వారికి మాత్రం మైక్ తీసుకుంటారు. మైక్ ఎందుకు ఇచ్చామని మీ వాళ్ళు తిడతారు. ఆహా, ఏమి రాజనీతి సార్ మీది. అది ఒంటరి మామిడి పంచాయతీ. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఆడపిల్లలతోని నా పిల్లలకి చదివించుకొని, అందుకే నాకు ఏ ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు నాకు ఈ పెన్షన్ కూడా ఇప్పటికీ రాలేదు. భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛనిచ్చే విధానం, ఇప్పుడు నాకు ఈ పెన్షన్ కూడా ఇప్పటికీ రాలేదు. ఏదైనా అవకాశం ఇప్పిస్తారని అక్కడి నుంచి నేను నడిచి వచ్చాను. మీరెవరో ఒకరు కోఆర్డినేట్ చేయండి. ఇక్కడ ఎవరికి వాళ్ళు మైక్ ఇక్కడ నుంచి చూసి చెప్పండి. అందరూ ఒకేసారి జనరల్ గా